ఉస్మానియా యూనివర్సిటీలోని సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతుల్లో అక్రమాలు జరిగాయని వెల్లడైంది. ఇదే అంశంపై ఉస్మానియా టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చేసిన కంప్లైంట్స్పై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రియాక్ట్ అయింది. రూల్స్ ప్రకారం సీనియర్ ప్రొఫెసర్గా పదోన్నతి పొందాలంటే ప్రొఫెసర్గా 10 ఏళ్ల అనుభవం ఖచ్చితంగా ఉండాలి. అంతేకాకుండా వారు రూపొందించిన 10 పరిశోధనా పత్రాలు యూజీసీ కేర్ జాబితాలోని జర్నళ్లలో ప్రచురితం కావాల్సి ఉంటుంది. అయితే మాజీ వీసీ ప్రొఫెసర్ బి రవీందర్, ప్రొఫెసర్ ఏ బాలకృష్ణ సమర్పించిన పరిశోధన పత్రాలు ప్రచురితం కాలేదని యూజీసీ నిర్ధారించింది. బి రవీందర్ 10 పరిశోధనా పత్రాల్లో 5, బాలకృష్ణ 10 పరిశోధనా పత్రాల్లో 8 యూజీసీ కేర్ జర్నళ్లలో ప్రచురితం కాలేదని స్పష్టం చేసింది. రూల్స్ బ్రేక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతుల్లో అక్రమాలు జరిగాయంటూ ఏడాది క్రిందే ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో 20 మందికి పైగా ప్రొఫెసర్లపై ఆరోపణలు చేశారు. దీంతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ గత మార్చిలోనే నివేదిక ఇచ్చింది. అయినప్పటికీ ఇప్పటి వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.